ఏ 'సీతారాముల కళ్యాణంలో' కూడా శోభన్ బాబు గారు లక్ష్మణుడు క్యారెక్టర్ చేశారు. ఆ, హ్మ్. లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఆయన శాసకీయరావు గారిని ఆయన అందరూ కూడా విజయ తమ్ముడు ఆయన వచ్చేవారండి శోభన్ బాబు గారు ఇంటికి? తక్కువ అండి వచ్చేవారు. ఇంకే షూటింగ్ లేనప్పుడు కలుసుకోవడానికి హరన్నయ్య ఉన్నవాడు అక్కడ పెద్ద కదా మరి అవును. వాళ్ళంతా ఆ రోజు బాగుండి. అయినా శోభన్ బాబు గారు చాలా స్ట్రిక్ట్‌గా ఎటువంటి హ్యాబిట్స్ లేకుండా చాలా ప్రొడక్షన్ ఫుడ్ కూడా తినేవారు కాదండి, నిజమేనండి? అంత రకాలు తినేవారు కానీ ప్రిన్సిపల్స్ హ్మ్. బాగా నెమ్మది. హ్మ్. అది కూడా చెప్తాను చెప్పంటే కానీ మీకు పాపం టైం. బలరామకృష్ణ సినిమా, ఆ! బలరామకృష్ణుడు హ్మ్. రవిరాజ డైరెక్టర్ బాగా ఆడింది. హ్మ్. తణుకులో షూటింగ్, హ్మ్. శ్మశానంలో షూటింగ్. ఆ! ఎక్కడ శ్మశానంలో. శ్రీవిద్య శోభన్ బాబు కాంబినేషన్, హ్మ్. రమ్యకృష్ణ రాజశేఖర్ కాంబినేషన్. హ్మ్. మొత్తం ఆ శ్మశాన సీన్లో మొత్తం అందరూ ఉంటారు. హ్మ్. షూటింగ్ 9 o'clock షూటింగ్. ఆ! అందరూ అక్కడ ఉండాలి అసెంబ్లీ. హ్మ్. రాజశేఖర్ గారు ఇంటి దగ్గర కారు అలా పెట్టి కూర్చున్నాం. హ్మ్. అది త్వరగా ఆయన కంటే పాపం పైల్స్ ప్రాబ్లం. హ్మ్. ఆ ఇబ్బందితో ఆయన మోషన్ అయిపోతే ఫుల్ అయిపోతాడు. ఏదో కష్టంగా ట్రబుల్ ఉంది ఆయనకి. ఆయన డాక్టర్. ఆ! షూటింగ్ స్టార్టింగ్ అందరూ వచ్చేసారు. హ్మ్. నేను సోమన్ బాబు గారు కారు పంపిస్తే ఆయన కూడా కేకేసి, ఆ! రే తమ్ముడు, ఆయన చాలా ఎంత నిదానం అంటే ముసుగు వేసుకుని పడుకుని ఏసీలో బుర్ర ఒకటే బయట ఉంటుంది. ఆ! రే తమ్ముడు, టైం నువ్వు ఎప్పుడు చెప్పు, 10 నిమిషాల ముందు ఫోన్ చేయి, నేను వస్తాను అని. నేను లేనప్పుడు ఎవరో చెప్పి వచ్చామంటే కారు పంపిస్తే వచ్చాను. హ్మ్. నాకు ఆయన చెప్పాడు తప్ప మిగతా వాళ్ళు చెప్పలేదు కదా. అవును. ఆయన షూటింగ్ వచ్చాను. హ్మ్. వచ్చిన తర్వాత రాజశేఖర్ రాడు. అన్నదమ్ముల సినిమా అది. హ్మ్. ఎంతసేపు చూసిన తర్వాత మొత్తం మీద ఆ కారులో నేను ఉన్నాను, వెనకాల ఆయన కూర్చున్నాడు, పక్కన జీవిత గారు కూర్చున్నారు, హ్మ్. వస్తున్నారు. ఆ అర్థం చూసుకున్న తర్వాత అని అడగాలి ఆవిడ హ్మ్. ఎలా ఉందని. ఆవిడ చెప్పాలి. హ్మ్. ఇవన్నీ గమనిస్తాను నేను వెనకాల. హ్మ్. మొత్తానికి అయితే కింద మీద పడి ఆయన కార్యక్రమాలను గురించి వచ్చాం. హ్మ్. వచ్చేసరికి ఎంత అయింది, ఆయన సోమన్ బాబు గారు ఎంటర్ అయ్యి 2 hours అయిపోయాడు. హ్మ్. మేము 11 దిగాం, 9 ఉండాలి అక్కడ. హ్మ్. రవిరాజ ఎంత మంచోడు, అంత కోపిష్టి. హ్మ్. హ్మ్. ఇలా దిగాడు ఖాళీ ఆ! రాజశేఖర్. మిస్టర్ రవి, ఐఎమ్ సారీ, ఐఎమ్ లేట్ అన్నాడు. షటప్ ప్యాకప్ అన్నాడు. అబ్బా! ఏమన్నాడు? షటప్ ప్యాకప్. ఈ షటప్ అన్నాడు, ప్యాకప్ అన్నాడు. ఆయన బ్యాకప్ అన్నారు. ఓకే. రవి, ఐఎమ్ లేట్ అన్నాడు ఆయన. ఆ! ఏమనుకోడని. హ్మ్. షటప్ ప్యాకప్ అన్నాడు. షూటింగ్ ప్యాకప్. హ్మ్. ఆ దెబ్బకి ఆ స్వామి హ్మ్. ఆయన గురించి పాపం అంతసేపు ఎంతసేపు కూర్చోబెడతారు శ్మశానికి. హ్మ్. గొడవపడి పోతారు. అప్పుడే కొడుకు పోయాడు ఆయన. హ్మ్. వైజాగ్ సముద్రంలో చచ్చిపోయాడు. హ్మ్. చచ్చిపోతే ఆయన ఆ బాధలో ఆయన వచ్చాడు. అంతమంది వచ్చారు కానీ ఈ పాపం రేట్ అయిపోయింది. ఆయన కొంచెం ఆరోగ్యరీత్యా లోపం తప్ప ఆయన మంచి ఆర్టిస్ట్. హ్మ్. రాజశేఖర్ చాలా మంచి ఆర్టిస్ట్. హ్మ్. అతనితో 3 సినిమాలు చేశాను. హ్మ్. ఆ, బలరామకృష్ణుడు, తర్వాత తాళం తాళం పాట అది, అలా కాశ్మీరా, కశ్మీర. 3 సినిమాలు అతను బాగానే. హ్మ్. అదో అదో లైఫ్ లేదు. ఆ రోజులు రావు.